ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే స్త్రీలు పుట్టింటి నుంచి ఎటువంటి వస్తువులను తెచ్చుకోవచ్చు, తెచ్చుకోకూడదు అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి శుద్ధ అష్టమి, రాత్రి 12:14 వరకు. నక్షత్రం ధనిష్ట, మధ్యాహ్నం 3:33 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. బుధుడు మేషంలో సంచారము, రవి వృషభంలోను, గురువు మిథునంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శుక్ర శనులు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మాత్రం ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా వీరికి మార్పులు చేర్పులతోటే రోజు మొదలవ్వబోతోంది. అలాగే ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా కొన్ని హఠాత్ పరిణామాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించి ఆటుపోట్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉండటం, అలాగే వీరు ఆశించిన విధంగా ఉద్యోగంలో మార్పులు లేకపోవటం వలన కొంత వీరు నిరాశకి మాత్రం గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ సంతానానికి సంబంధించి కూడా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, అలాగే వారి యొక్క ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది మీరు కనపరచాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. పెట్టుబడుల విషయంలో కూడా ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత మీకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు మాత్రం పంచముఖ హనుమత్ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా ఈరోజు కొంత ఆర్థికంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆశించిన విధంగా ఆర్థికాభివృద్ధి లేదనే నిరాశ వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. అలాగే వారిపైన మీరు పెడుతున్న పెట్టుబడుల వలన కూడా మీరు కొంత ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంత మీకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీరు కనుక మీ ఇల్లు కానీ లేకపోతే కమర్షియల్ ప్రాపర్టీస్కి సంబంధించి మీరు గనక అద్దెలు లాంటివి ఆశిస్తూ ఉంటే ఆ విషయాల్లో కొంత మీకు నిరాశ ఎదురయ్యే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. ఈ రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. ఆర్థిక పరమైన విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండాలి. రుణాల కోసం ప్రయత్నం గనక చేస్తూ ఉంటే ఆ విషయాలలో మీకు సానుకూలత అనేది కనపడుతుంది. దీంతో పాటుగా మీకు శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. అనుకున్న విధంగా పనులు కావట్లేదనే నిరాశ మీలో ఎక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల రీత్యా మార్పుల కోసం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే నూతన వ్యాపారాల కోసం, నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంతవరకు నిరాశ ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశి వారు కూడా తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంత శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ముడుపులు లాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చేందుకు ప్రయత్నం చేయాలి. దీంతో పాటు మీ ఆరోగ్యం గురించి కొంత శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి.
వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు ప్రత్యేకించి వీరి యొక్క సంతానం గురించి, అలాగే వీరి యొక్క ఉద్యోగ వ్యాపారాలు, దీంతో పాటు కొంతవరకు వివాహ ప్రయత్నాలు, వీటి మీద శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. మీ సంతానం గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలపైన ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. అలాగే దానికి తగిన విధంగా ఆలోచన సరళి కూడా మీది ఉండబోతోంది. మీరు గనక వివాహ ప్రయత్నాలు లాంటివి చేస్తూ ఉంటే అందులో కొంతవరకు మీకు సానుకూలత లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే జీవిత భాగస్వామితోటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని మీరు పరిష్కరించుకునే దిశగా ముందుకు వెళుతూ ఉంటారు. దీంతో పాటు మీ జీవిత భాగస్వామితోటే భాగస్వామ్యం గనక చేయాలని ఆశిస్తూ ఉంటే వ్యాపార రీత్యా అవి కూడా మీకు మంచి ఫలితాలనిచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు ప్రత్యేకించి పెట్టుబడుల పైన అంతగా ఆసక్తి అనేదాన్ని కనపరచరు. ఇక ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ శ్రేయస్సు కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. అలాగే కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు పాటించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారని చెప్పచ్చు. అయితే వారు చెప్పే సలహాలు, సూచనలు మీకు అంతగా రుచించకపోవటం వలన మీరు వాటి వైపు పెద్దగా ఆసక్తిని కూడా కనపరచరు. అయితే వృత్తి వ్యాపారాల రీత్యా కొంత ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ శాతం దాన ధర్మాలు చేయటం, తీర్థయాత్రలకు వెళ్ళటం, దైవ దర్శనం చేసుకోవటం, వీటిపైన ఆసక్తి కనబరిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా కొంతవరకు నలుగురికి మంచి చేయాలనే సంకల్పం మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. పెట్టుబడుల విషయాల్లో కూడా కొంతవరకు సానుకూలత అనేది కనపడుతోంది. అయితే వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా కొంత అధిక శ్రమ అనేది కనపడుతున్న ఈరోజు వీరికి ఆర్థికంగా అంతగా ఆశించిన విధంగా ఫలితం అనేది కనిపించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి దండకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారు మాత్రం ఈరోజు ఎక్కువ శాతం వీరి యొక్క సంతానం గురించి, ఆర్థిక పరమైన విషయాల మీద, అలాగే వీరి పెట్టుబడుల గురించి వీటి మీద శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ముఖ్యంగా మీ యొక్క సంతానం యొక్క విద్యా, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వారి యొక్క వైవాహిక జీవితం గురించి కొంత మీరు ప్రత్యేక శ్రద్ధ కనపరచాల్సిన పరిస్థితులు మీకు కనబడుతూ ఉంటాయి. పెట్టుబడుల విషయాల్లో కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. అలాగే కోపావేశాలు అధికంగా ఉండటం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన కొంతవరకు మీరు ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి కూడా వాదోపవాదాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు మాత్రం పెట్టుబడుల విషయంలో అజాగ్రత్తగా కనుక ఉంటే తప్పనిసరిగా వీరికి ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి భుజంగ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం ఈరోజు ప్రత్యేకించి వారి జీవిత భాగస్వామికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ వ్యాపారాలు, వారి యొక్క ఆర్థిక స్థితిగతుల పైన ప్రత్యేక శ్రద్ధ అనేది కనబరుస్తారు. అలాగే వ్యాపారంలో ఉన్న వారికి మంచి అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అయితే మీరు నూతన భాగస్వామ్యం కోసం కనుక ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో కూడా మీకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా మంచి అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. దీంతో పాటు నూతన వ్యక్తుల్ని కలిసే అవకాశాలు, అలాగే నూతన వ్యక్తుల వలన సహాయ సహకారాలు లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి.
ఇక ఈరోజు ఈ రాశి వారు పెట్టుబడుల విషయంలో ఎక్కువ శాతం మ్యూచువల్ ఫండ్స్ అలాగే దీర్ఘకాలిక పెట్టుబడుల పైన కొంతవరకు ఆసక్తి అనే దాన్ని కనబరుస్తూ ఉంటారు. ఈ రాశి వారు మాత్రం ఈరోజు కార్యసిద్ధ శ్రీ హనుమాన్ మంత్రం చదవటం కానీ వినటం కానీ చెయ్యటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు కూడా ఈరోజు వీరికి చాలా వరకు ప్రతి విషయంలోనూ అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే వీరు కూడా తీర్థయాత్రలు, దైవ దర్శనం, దాన ధర్మాలు వీటిపైన ప్రత్యేకించి శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. తల్లిదండ్రులతోటి సమయాన్ని గడపడానికి ఇష్టం అనేదాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. దీంతో పాటు పెద్దలకి సహాయ సహకారాలు అందించడానికి కూడా మీరు ముందడుగు వేస్తారు. ఉద్యోగ వ్యాపారాల రీత్యా చాలా వరకు ఈరోజు అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యులతోటి ఎక్కువ సమయం గడిపే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు సానుకూలమైన పరిస్థితులు ఉండబోతున్నాయి. ఆర్థిక పరంగా మెరుగుదల కోసం మీరు చేసే ప్రతి పని కూడా మంచి ఫలితాలను ఇస్తుందనే చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామివారి కవచం చదవటం, వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు కూడా ఆర్థికంగా వీరికి కొంత పురోగతి అనేది సూచిస్తోంది. ముఖ్యంగా మీ సంతానానికి చక్కటి అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. వారి ఉద్యోగ వ్యాపారాల రీత్యా కానీ వారికి ఆర్థిక స్థితిగతులలో కానీ అనేక విషయాలలో మంచి మార్పులు, ఆశించిన ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాలు కూడా చాలా చక్కగా మీకు అనుకూలించబోతున్నాయి. బంధువర్గీయుల్ని కలవటం కానీ, విందు వినోదాలకు వెళ్ళటం అలాగే కుటుంబాల్లో మంచి శుభకార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ప్రతి విషయంలోనూ అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా కొంతవరకు మంచి మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కొంతవరకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే వీరు ఆశించిన విధంగా పెట్టుబడుల విషయంలో కూడా వీరికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు ఆంజనేయ స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. దీంతో పాటు ప్రతి విషయంలోనూ అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే స్థిరాస్తుల పైన గనక మీరు ఎటువంటి ఆర్థిక అభివృద్ధి ఆకాంక్షిస్తున్నా ఆ విషయంలో కూడా మీకు సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. మీరు గనక మీ స్థిరాస్తులు లాంటివి అమ్మకాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. దీంతో పాటు సంతానానికి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. అలాగే అనుకున్న ప్రతి విషయంలోనూ కూడా సానుకూలత అనేది మీకు కనపడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఆర్థిక అభివృద్ధితో పాటు ఉద్యోగ పరంగా కూడా చాలా వరకు అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి మాత్రం ఇంక్రిమెంట్లు అలాగే ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు కార్యసిద్ధి శ్రీ హనుమత్ మంత్రం చదవటం, వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపారాల రీత్యా అధిక శ్రమకి గురవ్వబోతున్నారు. అలాగే దీనికి సంబంధించి కొంతవరకు మీకు ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంతవరకు మీకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో పాటు ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించాలి. అనవసరపు ఖర్చులు, దుబారా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీకు వైద్య సంబంధంగా ఖర్చులు ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. దూర ప్రయాణాలు చేయాలి అనుకుంటున్న వారికి కొంతవరకు నిరుత్సాహం అనేది ఎదురవుతూ ఉంటుంది. మీ సంతానం గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాల గురించి అలాగే వారి యొక్క వైవాహిక జీవితం గురించి మీరు కొంతవరకు జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి.
ఏ పని తలబెట్టినా ఆలస్యంగా పూర్తి కావటం, అలాగే ఏ పని తలబెట్టినా అది కొంత వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు మాత్రం ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కవచం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 7. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు కూడా ఖర్చులను అధిగమించడానికి కొంత ప్రయత్నం అయితే చేయాలి. దీంతో పాటు ఉద్యోగ వ్యాపారాల రీత్యా స్థాన చలనం కోసం కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే కొంతవరకు బదిలీల కోసం కూడా ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి కొంత సమయం గడిపేందుకు వీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఆశించిన విధంగా మార్పులు చేర్పులు ఉండట్లేదనే నిరాశ మీలో కొంతవరకు గోచరిస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించి మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నం గనక చేస్తూ ఉంటే ఆ విషయంలో కొంతవరకు అనుకూలత అనేది గోచరిస్తుంది. ఖర్చుల విషయంలో కొంతవరకు ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన రుణాలు తీసుకునే ప్రయత్నం అనేది మాత్రం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతులు గురించి కూడా కొంతవరకు మీరు జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి దండకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.